పరిశ్రమకు సంబంధించిన పలు రకాల విశేషాలతో సాంకేతిక విజ్ఞానంతో ఈ పుస్తకాన్ని రచించారు. ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత సాగర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సొసైటీలో సినిమా జనాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తున్న మీడియం. ఇటువంటి సినిమా రంగానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్, అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ పొందుపరుస్తూ అద్భుత సినీ రంగం విశ్లేషణ అండ్ విజ్ఞానం అనే పేరుతో ఒక పుస్తకం రాయడం జరిగింది. ఇంతకు ముందు నేను ఓ చిన్నారి కోరిక అనే సినిమా తీసి నేను పొందిన అనుభవాన్నంతా, నేను తెలుసుకున్న అనేక విషయాలు నలుగురికి తెలియజెప్పే ఉద్దేశంతో వాటన్నింటినీ క్రోడీకరించి పుస్తకం రాయడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తీసే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలియదు. ఎన్ఎఫ్డిసి, సిఎఫ్ఎస్ఐ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నాయి సినీ నిర్మాణార్థం. అటువంటి అమౌంట్స్ ని మన తెలుగు నిర్మాతలు, దర్శకులు, ప్రతిభావంతులైన దర్శకులు వాటిని వినియోగించుకుని మంచి మంచి సినిమాలు తీయడానికి అవసరమైన సమాచారం, తర్వాత తెలుగు సినిమాల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడే పండుగలకి, సినీ పండుగ ఫెస్టివల్స్ కి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వాటికి పంపడానికి సంబంధించిన అనేక విషయాలు, సమాచారం, ఇంకా నిర్మాతలకు సంబంధించి ఉన్న సమస్యలు, వాటి పరిష్కార సూచనలు, ఇంకా నేనేవైతే గ్రహించానో నలుగురికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలన్నీ కూడా పొందుపరిచి ఈ గ్రంథంలో రాయడం జరిగింది. వేపూరి నాగేంద్ర కుమార్ గారు అద్భుత సినీ రంగం అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించి నన్ను కలిసిన తర్వాత దాంట్లో ఏముందో తెలియకుండా మాట్లాడలేనంటే నాకు బుక్ ఇచ్చి వెళ్లారు ఆయన. నిజంగా ఇది విశ్లేషణ విజ్ఞాన గ్రంథం. ఇందులో నాకు రెండో భాగం బాగా నచ్చిందండి, విశ్లేషణ కంటే కూడా. ఎందుకంటే నేను కూడా ఒక విశ్లేషకుడిని కాబట్టి విజ్ఞానం మాత్రం నాకు తెలియని విజ్ఞానం కూడా ఇచ్చాడు దీంట్లో. అంటే ఈ పుస్తకాన్ని చదివితే ఒక పల్లెటూరులో 4 రూపాయలు ఉన్నటువంటి మనిషి సినిమా తీయాలని బయలుదేరితే అతనికి సమస్త విషయాలు ఇందులో రాశాడు ఇతను. అలాగే ఎవరైనా మాబోటాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటా కూడా చాలా సంవత్సరాల నుంచి మనం ఎఫ్డిసి నుంచి, ఎన్ఎఫ్డిసి నుంచి కొంత మనం 30% పెట్టి మిగతా దాన్ని అక్కడి నుంచి పొంది మంచి ఉత్తమ చిత్రాలు తీయొచ్చు అనేటువంటిది. ఇప్పుడు ఆనంద్ అతను అలా తీశాడని తెలుసు కానీ ఎలా తీశాడో తెలియదు మనకి. ఎన్ఎఫ్డిసి నుంచి ఆనంద్ తీయబడిందనే తెలుసు మనకి, కానీ దానికి ఒక మార్గం ఉంది. దానికి ముందు స్క్రీన్ ప్లే రాయాలి, ఇంగ్లీష్ లో దాన్ని టైప్ చేయాలి, మొత్తం రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి పంపాలి. ఈ విధానాలన్నీనండి. అంటే తెలిసిన వాడికి ఏం కొత్త విషయం ఉందనిపిస్తుంది, తెలియని వాడికి విజ్ఞానం. ఆయన ఇండస్ట్రీకి విత్ నాలెడ్జ్ తోనే వచ్చారు. మళ్ళీ ఇవాళ అద్భుత సినీ రంగం అనే నవల కూడా రాసి మంచి మనల్ని చాలా మంది దగ్గర పొందారు. నేను కూడా ఫ్రాంక్ గా చదివాను, అంటే నాట్ ఫుల్, కొంతవరకు చదివాను. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ. అందరూ డెఫినెట్ గా చదివితే చాలా తెలుస్తాయి. డెఫినెట్ గా నాకు తెలియని కూడా చాలా ఉన్నాయి. నేను వింగ్ ఎఫ్డిసి డైరెక్టర్ గా ఉన్నా కూడా కొన్ని ఎన్ఎఫ్డిసి మ్యాటర్స్ నాకు తెలియదు. సో ఈ రోట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నాగేంద్ర కుమార్ గారు గత 2 ఏళ్లుగా మా పత్రికలో అనేక వ్యాసాలు, ఆర్టికల్స్ రాశారు. ఆయనలో ఉండే తపన, పట్టుదల అనేది అందరికీ అవసరమైన విషయం. ఇంతటితో ఆకుండా ఇంకా అనేక విషయాలు ఆయన తెలుసుకుని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక పుస్తకాలు ఆయన గ్రహించినవన్నీ కూడా ఇతరులు గ్రహించేలా బుక్స్ రాస్తారని, అవి మా పత్రికలో ప్రింట్ చేసి తర్వాత బుక్స్ గా కూడా రావాలని కోరుకుంటూ పుస్తకం సక్సెస్ కావాలని బ్లెస్సింగ్స్.